నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ #FCDA భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్రంగి చూపు సజీవం అనారోగ్యంతో కోటగిరి లక్ష్మయ్య మృతి నేత్రదానం చేసిన కుటుంబం అభినందించిన సదాశయ లయన్స్ క్లబ్ ప్రతినిధులు రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుండటంతో నాట్లు వేసి నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు ప్రాంతం ఏదైనా సహాయం చేయడమే నీడ లక్షణం మదిగుంట గ్రామానికి చెందిన మద్దల సుగుణ క్యాన్సర్ చికిత్సకి నీడ సంస్థ 10,000 రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సర్ గారే ప్రత్యేక చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీలో సింగరేణికి 10 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు ఆదివారం చారిత్రాత్మక ప్రకటన చేశారు 136,000 సింగరేణి చరిత్రలో హైదరాబాద్ లో తొలిసారిగా కేటాయించిన ఈ స్థలంలో త్వరలోనే సింగరేణి అంతర్జాతీయ కార్యాలయం నిర్మాణం జరగనుంది ఈ కీలక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి యావత్ సింగరేణియులు తరపున సీఎండీ శ్రీ ఎన్ బాలరాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఇద్దరికి శ్రీధర్ బాబు గారికి వారికి శ్రీధర్ బాబు గారు 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి ఇందులో అదేవిధంగా బట్టి గారికి నా సూచన సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి దాంతో సింగరేణి గ్లోబల్ ఆఫీస్ని మీరు ఇక్కడ నిర్మించండి 10 ఎకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు అధికారులకు కూడా నా సూచన రేపు క్యాలెండర్ డేట్ తిరిగే లోపల 10 ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి సింగరేణి గొప్ప ఆఫీసు 60-70 వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్ గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్ గా కట్టాల్సిందే కట్టడం కోసమే ఇస్తున్నాం కండిషన్ అదే పెట్టాలి శ్రీధర్ బాబు గారు అలాట్మెంట్లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి కరెక్ట్గా ఇది సెప్టెంబర్ కదా వచ్చే డిసెంబర్ 2026 డిసెంబర్ లోపల ఆఫీస్ పూర్తి చేసి అందులో ప్రారంభించుకోవాలి ఆ ఒప్పందం ప్రకారమే వారికి 10 ఎకరాల భూమి కేటాయించండి సింగరేణి ఆఫీస్ కూడా ఇక్కడనే నిర్మించుకుందాం స్కిల్ యూనివర్సిటీనే కాదు భవిష్యత్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం దీని మీదనే మన భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఆయన మరణించిన చూపు మాత్రం సజీవంగానే ఉంది మరో ఇద్దరి దేహంలో ఆయన నేత్రాలు ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి నేత్రదానంతో ఇద్దరు ఆంధ్రులకు వెలుగులు ప్రసాదించారు నేత్రదాత కుటుంబం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో నివసించి వడ్రంగి కోటగిరి లక్ష్మయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందారు మృతుని నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుందని మృతుని కుమారులకు సదాశయ బాధ్యులు లక్ష్మణ్ అవగాహన కల్పించారు స్పందించిన కుమారులు కోటగిరి రాజయ్య కోటగిరి కొమరయ్య కోటగిరి సదయ్య కోటగిరి రాము నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు అనారోగ్యంతో మరణించగా అంతకుముందు వారి బంధువులే ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి నేత్రదానానికి ముందుకొచ్చారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రదీప్ గారిచే ఈ నేత్రాలను లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్పూర్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేకరించి పంపిస్తున్నాం దీని ద్వారా ఇద్దరికి చూపు వచ్చినట్లయింది ఇద్దరికి చూపును ప్రసాదించినటువంటి ఆ కుటుంబ సభ్యులకు మా సదాశయ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు పాదాభివందనం చేస్తున్నాం 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో 4 ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఏకధాటిగా కురుస్తున్న వర్షాల మూలంగా గనుల్లో వర్షపు నీరు నిలవడంతో పాటు రోడ్లని బురదమయం కావడంతో భారీ యంత్రాలు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి 4 ఓసీపీలో రోజుకు సుమారు 50,000 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది లోపల వచ్చే టైం
ఉన్నది ఒకటే కట్టుకున్నా. రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఆదివారం రోజున హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న సేవ్ డెమోక్రసీ రాష్ట్ర సదస్సుకు పెద్దపల్లి జిల్లా నుండి ప్రముఖ కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏలేశ్వరం వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మా మహేశ్వరరావు, సమత సైనిక్ దళ్ నాయకులు దుర్గం నాగేష్, గూడూరు లవన్ కుమార్, గన్నా మహేష్, న్యూ ఇండియా పార్టీ ములుగు వెంకటేష్, ప్రజా సంఘాల నాయకుడు పుట్ట రాజన్న, బియ్యాల స్వామి తదితరులు బయలుదేరారు. అందరికీ జై భీమ్లు. నేను మార్షల్ దుర్గం నాగేష్, తెలంగాణ సమతా సైనిక్ దళ్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసిస్తూ రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు డెమోక్రసీ అంటే సదస్సుని సేవ్ డెమోక్రసీ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం పెద్దపల్లి జిల్లా నుండి, గోదావరిఖని నుండి ప్రజా సంఘాల నాయకులుగా మన ప్రముఖ కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయ చైర్మన్ గారు ఏలేశ్వర వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు, మన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు, పుట్ట రాజన్న గారు, లవన్ గారు, వెంకటేష్ గారు, నేను, మహేష్, మన ఉమా గారు అందరం కలిసి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులారా, మేధావులారా, బుద్ధిజీవులారా, ప్రజా సంఘాల నాయకులారా, మనం డెమోక్రసీని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగాలంటే మనలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా రావాలని మీ అందరినీ కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. జై కేంద్ర పాలకుడు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అంగమనే ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా అనేకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థని రాజ్యాంగాన్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని మాట్లాడే వాళ్ళని గొంతునెక్కి ఈ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వెంటనే ఈ ధోరణి మాట్లాడుకుంటే శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, మొన్న నేపాల్ కానీ తిరుగుబాటు వచ్చి మిమ్మల్ని ఆ నేలమట్టం చేయక తప్పకుండా ప్రజాస్వామ్యవాదులు ఇలా ఎక్కడ సుందరయ్య భవనం కేంద్రంగా ఇలా ప్రజాస్వామ్యవాదులు, బుద్ధిజీవులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఇలా మేము గోదావరి నుంచి ఏలేశ్వర వెంకన్న ఆధ్వర్యంలో రాష్ట్ర జస్టిస్ చంద్రకుమార్ జరుపుకున్న సమావేశాన్ని కోరుతున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చేసే రాజ్యాంగ దుర్వినియోగాన్ని మాట్లాడి ప్రజలందరికీ తెలియజేయవలసినది. ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ దుర్మార్గాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రజాస్వామ్యవాదులందరూ ఒకటై ఏదైతే రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందో, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుందో వాళ్ళు ఎండగట్టి ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. సందర్భంగా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎల్బీ నగర్ వెళ్లే సాక్రెట్ హార్ట్ స్కూల్ ముందు వర్షపు నీరు నిలవటం, రోడ్డు పూర్తిగా విధ్వంసం కావడాన్ని నిరసిస్తూ బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నిలిచిన నీటిలో నాట్లు వేసి మొక్కలు నాటి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్, సేవా అభియాన్ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ 6 గ్యారంటీలు 66 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రాష్ట్ర సర్కారులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శాసనసభ్యులైన మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్
అభివృద్ధి చేస్తానని చెబితే తమ సొంత కష్టంతో నిర్మాణం చేసుకున్న భవనాలను స్వయంగా కూల్చుకుని సైతం గోదావరి కని సమాజం స్వాగతించిందని, కానీ ఎమ్మెల్యేకు కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని, వేలాది మంది నిత్యం ప్రయాణించి మరియు అనేక స్కూలు కలిగి స్కూల్ జోన్ కారిడార్ గా ఉన్న వన్ టౌన్ నుండి ఎల్బీ నగర్ మీదుగా వెళ్లే రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని, చిన్న వర్షాలకే రోడ్లపై నీళ్లు నిలిచే పరిస్థితి ఉందని, తక్షణమే దసరా సెలవుల నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బంది పడకుండా రోడ్డు నిర్మాణం చేపట్టి నీటి నిల్వ కాకుండా చూడాలని స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ అధికారులను భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈరోజు 6 గ్యారంటీలు 66 అబద్ధపు హామీలతోని రాష్ట్ర సర్కార్ గద్దెపైకి ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గోదావరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒకవైపు మీరు అడిసిన సభ్యులుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అంటే మీరు కట్టడాలు కూడగొడితే కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు వ్యాపారం చేసుకునేటోళ్ళు కానీ కష్టం చేసి కాయ కష్టం చేసి బిల్డింగులు కట్టుకునేటోళ్ళు కానీ మీరు ఏదో అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని స్వాగతించారు. కానీ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, ఒకవైపు మీరు విధ్వంసానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అభివృద్ధికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి ఒక మచ్చుగా ఒక ఉదాహరణ ప్రస్తుతం ఈ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ తిలక్ నగర్ వైపు వెళ్తున్న ఈ సెక్రటరీ స్కూల్ ముందటున్న రోడ్డే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకని చెప్పేసి అంటే ఈ రోడ్డులో దరిదాపు ఇక్కడ నుంచి ఎల్బీ నగర్, రమేష్ నగర్, తిలక్ నగర్, పైన్ లైన్ వరకు అనేక వేల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. రేపు స్కూల్ హాలిడేస్ అయిపోతే దసరా సెలవుల తర్వాత దరిదాపు ఇక్కడ ఒక సెక్రటరీ స్కూలు, ఇండో అమెరికన్ స్కూలు, అటు పక్కన పోతే శిశు మందిర్ స్కూలు, ఇటు పక్కన పోతే ఆపిల్ కిడ్ స్కూలు, అటు పక్కకు వాసవ్య స్కూలు, చుట్టూ ఒక స్కూల్ జోన్ కారిడార్ గా ఇది ఉన్నది. మున్సిపల్ అధికారులు దీన్ని తక్షణమే గుర్తించి ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో రాగల 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం దాదాపు పశ్చిమ దిశకు కదిలి అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో సోమ, మంగళవారాలు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. సిఐటియు అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ శ్రామిక భవన్ గోదావరి కనిలో నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు తుంగపెండి మలేష్ జెండావిష్కరణ చేసి అధ్యక్షత వహించారు. సిఐటియు గోదావరి కని పట్టణ కార్యదర్శి ఎం సారయ్య ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల కుమారస్వామి గడిచిన 3 సంవత్సరాల ఉద్యమ కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు. హాజరైన ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిల్డింగ్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వెల్ఫేర్ బోర్డు నుండి కాకుండా జీవో నంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. జెండా ఆవిష్కరణ జరిగిన తర్వాత ఎవరు సపోర్ట్ పెట్టారు చెంది అన్నప్పుడు చేంజ్ టైప్ లేకపోతే ఆల్టర్నేటివ్ సరే కాంగ్రెస్ ఈరోజు సిఐటి అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 4వ జిల్లా మహాసభలు మన గోదావరికని సిఐటి ఆఫీసులో జరుపుకుంటున్నాం. ఈ మహాసభల శుభసూచకంగా ముందుగా మన సిఐటి పతాకావిష్కరణ చేయాల్సింది. దానికి సంబంధించి మన జిల్లా అధ్యక్షులు తుంగపెట్టి మల్లేష్ జెండావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక దుర్గు ఓకే సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత పోరాడదాం భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడదాం భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడదాం జీవో నంబర్ 12 సవరించేంత వరకు పోరాడదాం జీవో నంబర్ 12 సవరించేంత వరకు పోరాడదాం ఇన్సూరెన్స్ కంపెనీలకు
వెల్ఫేర్ బోర్డును అప్పచెప్పకుండా ఉండేందుకు పోరాడదాం. వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడానికి వీలు లేకుండా ఉండడానికి జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యాన జిల్లా నాయకులు మెరుగు చంద్రయ్య అధ్యక్షతన అంతర్గా మండలం పెద్దంపేటలోని పార్టీ కార్యాలయంలో ప్రతి సంవత్సరం లాగా సెప్టెంబర్ 24 నుండి 30 వరకు మహాత్మా జ్యోతిరావు పులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 153వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే ఆయన సహధర్మచారిణి సావిత్రిబాయి ఆనాడు సమాజంలో ఉన్న కుల మత దురాచారాలను రూపుమాపటానికి అహర్నిశలు కృషి చేశారని, నిరుపేద వర్గాలను చెదిరేసి అక్షరాభ్యాసం చేసి చైతన్యపరిచారని, ఈనాడు దేశంలో పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య కుల మతాల పేరిట చిచ్చు పెడుతూ కుల దుహరంకారానికి, దాడులకు, హత్యలకు కారకులవుతున్నారని, ఈ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బ్రహ్మణయ్య హిందుత్వ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సత్యశోధక్ సమాజ్ 153వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దంపేట గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కుల నిర్మూలన సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో కుల వ్యవస్థ పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇవాళ కులాలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ కులాల చిచ్చు పెట్టి మరి ఈ మనుషులను ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఈ కుల సంఘాలు పెట్టి కులాలను విభజించి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇవాళ అధికారాన్ని చేజిక్కొని అధికారం చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ కేవలం వాళ్ళ అధికారం కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలను మనం జ్యోతిరావు పులే స్థాపించినటువంటి ఈ సత్యశోధక్ సమాజ్ ఏదైతే ఉందో ఈ సందర్భంగా మనం ఈ కులాల రూపుమాపడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సదస్సును మనం నిర్వహించుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వాలు మనం ఎన్ని చెప్పినా కూడా ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నాయి. ఈ ఏదైతే జ్యోతిరావు పులే చూపించినటువంటి మార్గాన్ని మనం పయనించి ఈ సమాజంలో కులాలు లేనటువంటి సమాజాన్ని మనం రూపుమాపే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా గ్రామాలలో, పట్టణాలలో ఈ కులాలకు వ్యతిరేకంగా కుల సదస్సులు నిర్వహించాలి, కుల చైతన్యం తీసుకురావాలి. అయితే దీనికి సంబంధించి కూడా మనమంతా కూడా ఈ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం. రేగడి మదిగుంట గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన మద్దల సుగుణ వయసు 55 సంవత్సరాలు. గత సంవత్సర కాలం నుండి గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతుంది. పేదరికం కారణంగా సరైన చికిత్స అందించకుండా ఉండడంతో వ్యాధి తీవ్రత పెరిగింది. దీంతో మంచాన పడిన సుగుణకు భర్త అనారోగ్యం కూడా తోడవడంతో దిక్కుతోచని పరిస్థితిలో వీరి కుటుంబం ఉంది. నీడ నెంబర్ ఎండి రఫీ ద్వారా విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ తక్షణమే క్యాన్సర్ చికిత్స కోసం మన ₹100 సమాజం కోసం గ్రూప్ నుండి ₹10,000 ఆర్థిక సాయంను రేగడి మదికుంట గ్రామానికి వెళ్లి నీడ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దీనగాథలు ఎక్కడ ఉన్నా నిజమైన నిస్సహాయ పేషెంట్ల దగ్గరికి నీడ వెళ్లి తప్పకుండా సాయం చేస్తుందని, దానికి కార్యక్రమం నిదర్శనమని తెలిపారు. సుగుణకి తప్పకుండా ప్రతి ఒక్కరు సాయం చేయాలని కోరారు. ఈరోజు మనం రేగడి మద్దికుంట గ్రామం సుల్తాన్బాగ్ మండలంలో మధ్యల సుగుణ అనే పేషెంట్ గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతుంది. సంవత్సరం క్రితం నుంచి తను గర్భసంచి వ్యాధి గుర్తించడంలో తీవ్రం అవడంతో క్యాన్సర్ అంతా వ్యాపించింది. సో తన చికిత్సకు కనీసం ఆసుపత్రులు వెళ్ళి కొన్ని కీమోథెరపీ ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేయించుకుందామన్నా కూడా మిగతా ప్రైమరీ చికిత్సల కోసం 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు నాకు 2 బిడ్డలు, వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇప్పుడు వారికి కూడా ఖర్చు పెట్టేంత ఇప్పుడు డబ్బులు లేక కొన్ని అప్పులు కూడా అయ్యాయి. సో వీళ్ళంతా పేదరికానికి చెందిన వారు కాబట్టి
మధ్యలో సుగుణకి ఇప్పుడు చికిత్సకి 50 నుంచి సుమారు 1,00,000 రూపాయలు టెస్టులకు దానికి ఖర్చు అవుతుంది. సో నీడా స్వచ్ఛంద సంస్థకి మన 100 రూపాయలు మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యులు కాలనీకి చెందిన ఎండి రఫీ గారు తన గ్రూప్ మెంబరు తన సూచన మేరకు ఈ అమ్మ దీనగాథ తెలుసుకొని మన రేగడి మధ్యకుంటకు వచ్చి నీడా స్వచ్ఛంద సంస్థ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ అమ్మకి ఎంత చేసినా కూడా తక్కువే. సో ప్రతి ఒక్కరు కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. సో నీడా స్వచ్ఛంద సంస్థ వీళ్ళ ఫ్యామిలీ మెంబరు సంపత్ నెంబర్ ఇస్తున్నాము. గూగుల్ పే, ఫోన్పే ఉంది. ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేసేవాళ్ళు వీరి అకౌంట్కు గూగుల్ పే, ఫోన్పే చేయాలని కోరుకుంటున్నాం. 9951533572 వీరికి ఈ గూగుల్ పే, ఫోన్పే 2 ఉన్నాయి. ఎవరైనా మీకు తోచినంత సహాయం చేసి అమ్మ ప్రాణాలు కాపాడడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. వీళ్ళ భర్త కూడా దీనస్థితిలో ఉన్నారు. తను షుగర్తో కాలు వేళ్ళు తీసివేయబడ్డాయి. తను కూడా ఇంటికే పరిమితమయ్యారు. వీళ్ళు కనీసం తినడానికి కూడా వీళ్ళ పిల్లలు సపోర్ట్ చేస్తేనే తినే పరిస్థితిలో ఉన్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరం సాయం చేయాలి. ఇలాగే ఈ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. దీనికి సహకరించిన గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింగరేణిలో గుర్తింపు సంఘం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ 2025 సెప్టెంబర్ 25న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంపై అవగాహన లేకుండా బాధ్యతారహిత్యంగా సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ను బహిరంగ చర్చకు గోదావరి కని ప్రెస్ క్లబ్కు రావాలని చెప్పినప్పటికీ రాకుండా తోక ముడిచాడని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శులు వైవి రావు, మడ్డి ఎల్లాగౌడ్లు మండిపడ్డారు. ఆదివారం కని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో 2009 నవంబర్ 20న మరియు 2025 సెప్టెంబర్ 20ను జరిగిన ఒప్పంద పత్రాలను వారు తీసుకుని హాజరీ మాట్లాడుతూ గని ప్రమాదంలో మరణించిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ విషయంలో గతంలో ఉన్న అర్హతలను అదనంగా డిగ్రీ, పీజీ చేసిన వారికి కూడా వర్తింపచేయాలని 2025 సెప్టెంబర్ 25న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఏటీయూసీ ఒప్పందం చేసుకుంటే దాన్ని వక్రీకరిస్తూ హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఏటీయూసీపై బురద చల్లే విధంగా కార్మిక వర్గాన్ని తప్పుదో పట్టిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ లీడర్లు మొత్తం కూడా ఏఐటీసీలు జాయిన్ అయ్యారు. ఇప్పుడు మా క్రాంతి ఉన్నాడు, వచ్చి ఏఐటీసీలు జాయిన్ అయ్యాడు. 100 మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు. అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇవ్వలేరు. హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకాలు ఉన్నాయి, అక్కడ ఒక 4 అక్కడ ఒక 4. కానీ నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచి నువ్వు ఒక్కనివే. ఇప్పుడు మెంబర్షిప్ చేస్తే నీ ఇంటికి వస్తుంది. నువ్వు ఏ ప్యానల్ చేసుకున్నా నీకే. అసలు నువ్వు కిందని ఎదగనిచ్చేది లేదు. నువ్వు అందరి నుంచి నాశనం అయిపోయినావు. నువ్వు ఎక్కడ గెలిచినటువంటి కాడ ఇప్పుడు నీకు 10 మంది లేరు. మరి నువ్వు ఏం ఆర్గనైజేషన్ చేస్తానో తెలియదు. నువ్వు యూనియన్ వాళ్ళని తిడతావు, ఆఫీసర్లను తిడతావు, నీ యూనియన్ వాళ్ళని తిడతావు, వాళ్ళు పోయేటట్టు చేస్తావు. అసలు నీకు ఈ బూతులు మాట్లాడు తప్ప నీకు ఆర్గనైజేషన్ అన్నదే తెలియదు. ఇప్పుడు ఈ రోజున నీ గోదరకాండ నీ పరిస్థితి ఏంది? అసలు నువ్వు ఏ పార్టీ తెలియదు. ఓసారి కాంగ్రెస్ అంటావు, ఓసారి టీఆర్ఎస్ అంటావు. ఇప్పుడేమో కవితమ్మ గారిని పట్టుకున్నావు, ఆమె మునిగినారంటపై నువ్వు పట్టుకున్నావు. మొత్తం నాశనం అయిపోతుంది. ఇద్దరు మునిగిపోతారు. అసలు ఆమె ట్రేడ్ యూనియనిస్టా? ఆమె పార్టీకి సంబంధించిన ఆమెని ట్రేడ్ యూనియన్గా నువ్వు కలుపుకునేది. నువ్వు ఆమెను ముంచుడేంది, ఆమె నిన్ను ముంచుడేంది. అసలు నీ యూనియన్ ఎటుపోతుంది? కాబట్టి అసలు నువ్వు ట్రేడ్ యూనియన్ నడిపే పరిస్థితి నీకు లేదు. అసలు ట్రేడ్ యూనియనిస్టులు ఎవ్వరు కూడా నీ యూనియన్ లేరు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఉంటుంది. మనం యూనియన్ తిట్టుకుంటే వాళ్ళకి లోకం అవుతాం. కాబట్టి మేము ఎప్పటి నుంచో చెప్తాను, నువ్వేంటంటే పేరు పెట్టి తిడతావు. నువ్వు యూనియన్ ఏఐటీసీ అంటావు, ఏదో నువ్వు బాగా పీకుడు పని చేసినాడు. ఇప్పటిదాకా నువ్వు ఒక్క సమ్మెను చేయించినవా? ఏఐటీసీగానే సమ్మెలు చేయించిన చరిత్ర ఉన్నది. ఏఐటీసీగానే అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఉన్నది. ఏఐటీసీగానే మేము ఏది సాధించిన కార్మికుని పే స్లిప్ తీసి చూస్తే వచ్చినటువంటి హక్కులన్నీ కూడా వేజ్ బోర్డు ద్వారా కానీ లేకుంటే లోకల్గా ఈరోజు లాభాల వాటా తీసుకున్నారు కార్మికులు అంటే అది ఏఐటీసీ పుట్టించింది కదా. ఏఐటీసీ కేఎల్ మహేంద్ర అవార్డు కాదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్మికులకు వస్తాను. నువ్వేం చేసినావు చెప్పంటారా? నువ్వేం చేసినావు? నువ్వు చేసింది ఏది లేదు. నువ్వు వారిని విని తిట్టుడు, ఆఖరికి నీ ఆఫీస్ కూలగొడితే కూడా దిక్కు లేదు కాదా? ఏదైతే అగ్రిమెంట్ చేసినా దాన్ని హెచ్ఎంఎస్ నాయకుడు సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేసిండు. మా వైవి ఇవాళ దాకా చెప్పిండు. నేను 2 విషయాలు
చెప్పాలి తను. ఎందుకంటే ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అహ్మద్ బతుకుతాడు. హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద, ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ ఇవాళ వెనక లేదు ముందు లేదు, ఆయనకి ఏ క్యాడర్ లేదు. ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి దుర్గా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు, ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ, ఆయన ఎందుకు పక్కకు పెట్టిందనేది సమాధానం చెప్పు. ఫస్ట్ ఎందుకు పెట్టినావు? అందరు కేశవరెడ్డి, నారాయణ రెడ్డి, జక్కుల కనుక చాలామంది, వీరస్వామి, వీళ్ళు యాదగిరి సత్యయ్య కూడా వేయండు, ఇంకా గౌడు ఆయన RG2లో ఉండదు ఆయనే, దశరథం గౌడు, వీళ్ళందరూ ఎందుకు వేరొక్కసారి సమాధానం చెప్పు. మేరుగు రాయని అందరూ ఎందుకు వేయరు? నువ్వు ఒక్కనివే, A to Z నువ్వు ఒక్కనివే. యూనియన్ పేరు పెట్టి దోసుకుంటాను. ఈ రోజున దోసుకుంటూ ఇలా నువ్వే దోసుకుంటావు కాబట్టి ఇక నాలాగా వేరే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఈ తాగినాక పెగ్గో గిగ్గో వేసినాక వచ్చి ఈ మాట్లాడు పెడతాడు. మేము చాలా చెప్పినాం. ఏఐటీసీగా మేము ఏదన్నా కార్మికులకు నష్టం అయ్యే పని చేస్తే పాలసీగా విమర్శించి మాట్లాడితే దానికి సమాధానం చెప్పుతామని మేము చెప్పాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి సమీపంలో గొర్రెల మందుపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో 7 గొర్రెలు స్పాట్లోనే చనిపోగా మరో 4 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కరీంనగర్ నుండి గోదావరి కనికి వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కాట్నపల్లి సమీపంలోకి రాగానే హైవే రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందుపై ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో 7 గొర్రెలు చనిపోగా మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల కాపరి కూకట్ల రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 1,50,000 మేర ఆస్తి నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి తెలిపాడు. నష్టపరిహారం చెల్లించి తనను ఆదుకోవాలని బాధిత గొర్రెల కాపరి తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొర్రెలు యాక్సిడెంట్ అయింది. అటు సైడ్ మొత్తం కార్ లాగినాయి, కూడా సైడ్ కింది మొత్తం వన్ సైడ్ దింపాడు. సైడ్ కలిసి పెట్టినాయి. 7 పిల్లతలు కడుపులోనే పిల్లలు ఉన్నాయి. పిల్లలే బయటకు వెళ్ళినాయి. 7 గొర్రెలు చనిపోయినాయి. బస్సు ఆర్టీసీ బస్సు అక్కడ కార్ల కూడా కార్లు వెనక్కి వెళ్ళి స్పీడ్ వచ్చిండు, సైడ్కి కొట్టిండు, దించి తొక్కిచ్చిండు. మళ్ళీ ఇంకా ఒక 4-5 కుంటుతాయి గొర్రెల మందాలు ఉన్నాయి. అవి బయటకు కూడా దెబ్బలు తగినాయి. మొత్తం ఎంత నష్టం వాటిలో? మొత్తం ఒక 1,50,000-1,70,000 నష్టం. రామగుండం రైల్వే స్టేషన్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న రామగుండం హెల్త్ ఇన్స్పెక్టర్ పి రాజిరెడ్డి, మంచిర్యాల హెల్త్ ఇన్స్పెక్టర్ జీత్రం మీనా, బెల్లంపల్లి హెల్త్ ఇన్స్పెక్టర్ బబ్లు రామ్ మీనా వారి ఆదేశాల మేరకు హెల్త్ శానిటరీ సూపర్వైజర్ సంజయ్ కుమార్, కట్ట స్వామి వారి ఆధ్వర్యంలో రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి హౌస్ కీపింగ్ స్టాఫ్ అందరూ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవ భాగంగా కమాన్పూర్, గుండారం గ్రామాల్లో ఛత్రపతి యువసేన, భవానీ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతవ రాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దుర్గామాత బోనాలను నిర్వహించగా ఆదివారం కుంకుమ పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భవానీ మాలధారణ స్వాములతో పాటు భక్తులు పాల్గొన్నారు. ह्रीं क्लीं पुष्पलक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं क्लीं पशुप्रदाय नमः। ॐ श्रीं ह्रीं क्लीं पुष्टिलक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं क्लीं पद्मालक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं क्लीं भूतलक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं क्लीं प्रजापदाय नमः। ॐ श्रीं ह्रीं क्लीं प्राणलक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं क्लीं प्रभालक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं क्लीं प्रजालक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं क्लीं फलप्रदाय नमः। ॐ श्रीं ह्रीं क्लीं बुद्धलक्ष्म्यै नमः। ॐ श्रीं ह्रीं क्लीं बुद्धिलक्ष्म्यै नमः।
ఓం శ్రీం హ్రీం క్లీం భరత్లక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం బహుప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం భాగ్యలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం భోగలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం భుజలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం భక్తిప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం భావలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం భీమాలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం భూషణప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం రూపలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం రాజ్యలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం రాధలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం రమప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వీరలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వాద్యలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం విద్యాలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వరలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వర్షలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వనలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వదుప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వర్షలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వాక్యలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం వైభవప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం శౌర్యలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం శాంతిలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం శక్తిలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం శ్రీం శుభలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం శ్రీం శుభ్రలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం గజలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం శోభనప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం స్థిరలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సిద్ధిలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సత్యలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సుధాప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సైన్యలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సామలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సస్యలక్ష్మ్యే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సుతప్రదాయే నమః ఓం శ్రీం హ్రీం క్లీం సామ కమాన్పూర్ బాపూజీ నగర్లో గాథ 17 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజున మహాచండీ యాగం చేయడం జరిగింది. ఇట్లు తోట వీరయ్య, రమేష్, మైదం వినోద్, మోనారి అభిలాష్ వంశీ పాల్గొన్నారు.
उग्रं मयसाक्षि रूपेण रूपोणहं भविष्यते ओम शांति शांति शांतिः ओम शांति शांति शांतिः వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ #FCDA భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వడ్రంగి చూపు సజీవం, అనారోగ్యంతో కోటగిరి లక్ష్మయ్య మృతి, నేత్రదానం చేసిన కుటుంబం అభినందించిన సదాశయ లయన్స్ క్లబ్ ప్రతినిధులు. రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుండటంతో నాట్లు వేసి నిరసన తెలిపిన బీజేపీ శ్రేణులు. ప్రాంతం ఏదైనా సహాయం చేయడమే నీడ లక్షణం. మదిగుంట గ్రామానికి చెందిన మద్దల సుగుణ క్యాన్సర్ చికిత్సకి నీడ సంస్థ 10,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.